ఆ టైంలో కూడా సౌండ్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు అసలు. అప్పుడు నేను కొత్త డైరెక్టర్ అయి ఉండి నాగార్జున గివ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ ద మనీ అండ్ ద టైమ్ అండ్ వాట్ ఎవర్ టు డూ ఇట్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈ రిపీటెడ్ నౌ after 35 years. Yeah. Also ma, the sound and visual we both of them we have at Annapurna. ఇంకా మేము చేసుకోకపోతే ఎవరు చేసిస్తారు మాకు? సార్ మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది మాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఐ హావ్ సీన్ కొన్ని షార్ట్స్ బస్ మీద వెళ్తున్నప్పుడు పరిగెత్తెక్కుతున్నప్పుడు ఆ బస్సు పక్క నుంచి వచ్చినటువంటి షార్ట్ ఒకటి కావచ్చు, షేడ్తో వచ్చినటువంటి షాడోతో వచ్చినటువంటి షార్ట్ కావచ్చు, మెయిన్లీ సరసాలు చాలు శ్రీవారు సాంగ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, మేబీ దట్ ఆల్ డన్ ఇన్ 2 rooms అయి ఉండొచ్చు, ఆ బ్లాక్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఐ కెన్ సీ దట్. అంటే ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారన్నది మాకు అర్థమైంది. అండ్ లాస్ట్లో ఒక చరణంలో యువర్ ట్రాన్స్ఫర్మేషన్, యూ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, డోర్ ఓపెన్ చేయగానే యూ విల్ చేంజ్ ద డ్రెస్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ అనమాట. ఇప్పుడు చూస్తుంటే దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ యూ ఫైండెడ్ ఆన్ దట్ డే అని అనిపించింది సార్. ఎస్, నేను ఇన్ఫ్యాక్ట్ ఆనందో బ్రహ్మ లీడ్ సీన్కి నేను చూసినప్పుడల్లా ఐ గెట్ షాక్డ్. అమ్లా వాకింగ్ డౌన్ అండ్ గోయింగ్ ఇన్ టు ద స్క్రీన్. ఇప్పుడు కూడా రాముకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? నాస్టీ అని జానెట్ జాక్సన్ చెప్పాడు. ఐ కాపీడ్. యా సార్ నాకు సార్ యా వెరీ ఇనీషియల్ స్టేజెస్, ఇంకా స్క్రిప్ట్ కూడా అవ్వలేదు. జస్ట్ మాట్లాడుతున్నప్పుడు శివ అంటే నాగార్జున లైక్ ద సౌండ్ యూనో ఆఫ్ ద శివ అనేది. నాకు సార్ ఇక్కడ సార్ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఫర్ యువర్ ఎవ్రీ ఫిలిం అండ్ ఇట్స్ ఫ్యాన్ మూమెంట్ టు వాచ్ యూ ఇన్ స్క్రీన్స్. అంటే నేను పుట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ వచ్చినప్పుడు, బట్ యు ఆర్ ద ట్రెండ్ సెట్టర్ ఫర్ మెనీ థింగ్స్. అండ్ ఇందులో కూడా ద డెనిమ్ జాకెట్స్ అండ్ ద హెయిర్ కలర్ ఇప్పటి తరానికి కూడా వేసుకోవాలంటే కూడా దే విల్ ఫీల్ సమ్ షై టు గో అవుట్ సైడ్, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. బట్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ ఈజీలీ అండ్ వెరీ స్మూత్లీ ఇన్ సాంగ్ విత్ అమలా గారు. అండ్ ఇట్స్ truly a huge trend setting thing. I think I can still pull it off. దాని మెయిన్ రీజన్ ఆ టైంలో ఆల్వేస్ హీరోస్కి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, పువ్వులు, రెడ్, ఎల్లో ఇలాంటి, అంటే టు అట్రాక్ట్ అటెన్షన్. శివ ఇస్ ద ఫస్ట్ ఫిలిం వేర్ నాగార్జున యూజ్ హిజ్ ఓన్ సెన్సిబిలిటీ. అది నేను చెప్పలేదు, నాగార్జున పర్సనల్ సెన్సిబిలిటీలో ఎలాంటి కలర్స్ ఎలాంటి క్లోత్స్ వేసుకో నాగార్జున తీసుకున్నా, దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. యా నాకు సార్ ఇక్కడ సార్ స్ట్రైట్ సార్ బేసిక్గా శివానంగానే అందరికీ సైకిల్ చైన్ ఫేవరెట్ సీన్. బట్ అది కాకుండా అండ్ మీకు ఈ సినిమాలో ఫేవరెట్ షాట్ కానీ ఫేవరెట్ సీన్ కానీ ఏదంటే ఏం చెప్తారు సార్? రఘువరన్ తో సీన్ ఎస్పెషలీ ఒక సింగిల్ షాట్ సీన్ ఉంటుంది. Raghuvaran, is it with Raghuvaran Raman? Not Raghuvaran, no, Barney and that Raghuvaran ఉండడు అక్కడ, punch 3 guys. యా దట్ ఇస్ విత్ నానాజీ దగ్గరికి వచ్చినప్పుడు భవానీ ఎక్కడ అని అడుగుతాడు. దానికి ముందు కొంతమంది వస్తే హీ జస్ట్ హిట్స్ 3 people వితౌట్ లుకింగ్ ఆఫ్ ద కెమెరా. అప్పటి వరకు అటువంటి యాక్షన్ సీక్వెన్స్లు లేవు. అండ్ వై ఇట్ ఈస్ సో స్టక్ ఇన్ మై మైండ్, ఎందుకంటే అది మేము షూట్ చేసిన తర్వాత మాకు తెలీదు. గోపాల్ రెడ్డి చూశాడు, ఓకే అన్నాడు, సరే, మాకు మానిటర్ లేదు, ఏమీ లేదు. తర్వాత వన్స్ ఐ సా ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఐ వాజ్ స్టన్డ్ విత్ ద కెమెరా వర్క్ అండ్ రామూస్ కన్సీవింగ్ దట్ సీన్. ఇట్ స్టేస్ ఇన్ మై మైండ్. నాగార్జున గారు ఇక్కడ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మేము అందరం చేంజ్ అయ్యాము, 36 అయినా మీరు ఎట్లా చేంజ్ అవ్వకుండా ఎలా ఉన్నారు? ఈవెన్ వర్మ గారు కూడా చేంజ్ అయిపోయారు చాలా. అంటే నాగార్జున పోయి నన్ను పొగడపోతే బాగుండదనే నన్ను కూడా పొగడలేదు సార్ మిమ్మల్ని. నాగార్జున గారు ఎలా ఉన్నారు? మనందరం ఓల్డ్ అయిపోయాము, ఆయన ఎట్లా 36 years అయినా ఎట్లా ఉన్నారు అలా అని. Change is constant. We all changed. Thank you, sir. Source of income. That's a very good question. And see, ikkada point ఏంటంటే, see, eventually everybody who takes up violence will have a movement towards politics. Correct? Anybody in real life. So then it's a question of whether you go to politics, political parties will support you. You know,
ఆ సపోర్ట్ చేసినప్పుడు మీరు గుడ్ కోసం వాడుతున్నారా, సెల్ఫిష్ రీజన్తో ప్రాఫిటీరింగ్కి వాడుతున్నారా, లేకపోతే టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ, యూ బిలీవ్ ఇన్ యూ అండ్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ. సో దట్ ఈస్ మై ఓన్లీ ఆన్సర్. ఐ నెవర్ ఎక్స్ప్లెయిన్ దట్, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ద ట్రూత్ ఈస్ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్. ఓకే ఓకే నాగార్జున గారు, ఎస్, అట్ ద ఎండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే వచ్చింది ఏదో వాట్సాప్లో, నాగార్జున ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని. శివ మూలంగానా? యా, ఐ యామ్ ద రిచెస్ట్ యాక్టర్స్ లో టాప్ నాగార్జున. శివ ఇస్ మై వెల్త్.